శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు, ఒక అమ్మాయి వల్ల అదృష్టం పట్టబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఎంత కష్టపడ్డా, ఎంత తెలివి ఉన్నా గ్రహస్థితి బలం అనేది తోడైనప్పుడే ఆ రాశి ప్రభావం వారికి గొప్పగా మారుతుంది. అలాంటి ఈ రాశి వారికి ఒక అమ్మాయి జాతకం తోడవడం వల్ల వీరి జాతకం ఈ రోజే అద్భుతంగా మారబోతుంది. ఆ మార్పు వీరికి అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎవరు, వారి వల్ల ఏం జరగబోతుందంటే, ఈ రాశిలో ఉన్న మగవారికి కానీ ఆడవారికి కానీ ఒక అమ్మాయి ప్రవేశం వీరికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఆ స్థాయి వస్తుంది. ఆర్థిక వ్యవస్థలో మంచి స్థాయి రాబోతుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద వ్యాపారం వరకు బ్రహ్మాండంగా సాగబోతుంది. ధనాకర్షణ పెరుగుతుంది. విపరీతంగా డెవలప్ కాబోతున్నారు. ఏ చిన్న పెట్టుబడి పెట్టినా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక మీ కుటుంబంలోని వ్యాపారాలు చేసేవారికి ఎవరికైనా సరే వారికి కుటుంబ సహకారాలతో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఎటువంటి సమస్య గొడవ లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తారు. మరి ఈ అమ్మాయి వల్ల మీరు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా అద్భుత రాశిగా చెప్పొచ్చు. మరి ఈ అమ్మాయి వల్ల ఎందుకు ఇలా మారబోతున్నారంటే, గురుగ్రహ ప్రభావం ప్రవేశించబోతుంది. ఇలా మీకు ప్రవేశించినప్పుడు ఒక అమ్మాయి యొక్క గ్రహ బలం కూడా కరెక్ట్ గా ఉంటే ఈ రాశి వారు రాకెట్లా దూసుకెళ్తారు. ఇక మీకు మీ రాశి వారితోనే వివాహం జరిగినట్లయితే గనక ఇంకా అధిక ధన లాభం కలుగుతుంది. లేదు వివాహం కాలేదు అంటే ప్రేమించిన వ్యక్తుల వల్ల, మీరు ప్రేమించిన ఆ అమ్మాయి వల్ల కూడా మీకు విపరీత ధన సిద్ధి కలుగుతుంది. ఇక మేము ప్రేమించలేదు, వివాహం కాలేదు అనుకునే వారికి తల్లి సోదరి కావచ్చు, పరమశివుడు ఏదైనా కూడాను ఒక వంక అంతే. మనుష్య రూపేణ మనకి సహాయం చేస్తాడు. శివుని ఆజ్ఞ అది. ఇలా విపరీత ధన లాభం కలుగుతుంది. స్త్రీలకి కూడా ఈ విధంగానే వర్తిస్తుంది. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి అక్క చెల్లెమ్మల రూపంలో, సన్నిహితుల రూపంలో చక్కటి సహాయం అందుతుంది. మీరు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమించినటువంటి వారు కూడా విడిపోతూ ఉంటారు. గతంలో విడిపోయిన వారు మరలా తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. లేదా ఈ రోజున కాస్త గొడవ కూడా జరగచ్చు. ఆ గొడవను ఆదిలోనే తుంచేయండి. ఇక మీకు మిగతాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్కి 3 లాభం వస్తుంది. దేంట్లో చెయ్యి పెట్టినా అది అందివేసిన చెయ్యిగా అద్భుతంగా మారబోతుంది. నిత్యం శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆరాధించండి.